పేదరికానికి కులం ఉండదు. ఆకలి అందరి సమస్య. అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం పేదల మధ్య చిచ్చు పెట్టింది. ఒక్కో కులానికి ఒక్కో న్యాయం అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని పేదలు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో పేదలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం మూలాపేట గ్రామంలో చోటు చేసుకుంది. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ పేదలు ఆందోళన బాట పట్టడం చర్చనీయాంశమైంది. ఆ గ్రామంలోని షాప్ నంబర్ 27, 28, 47కి సంబంధించి మత్స్య చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో తమకు మాత్రం 25 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారంటూ శెట్టి బలిజ, దళిత, నాయి బ్రాహ్మణులు, యాదవులు, మరికొన్ని కులాల వారు సంబంధిత రేషన్ దుకాణాల మీద ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో చిన్న సమస్య కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మొందా తుఫాన్ బాధితులందరికీ 50 కిలోల చొప్పున బియ్యం, ఇతర సరుకుల పంపిణీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో మరో రకంగా వ్యవహారం నడుస్తోంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పేదల ఆందోళనకు దారితీసిన పరిస్థితిపై రేషన్ షాపుల యజమానులను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నట్టు వాళ్ళు చెబుతున్నారు. తమకు ఎలాంటి దురుద్దేశం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారో మనం చూడాలి.